నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామ పార్టీలోని బీసీ కాలనీలోని గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ఉన్న అంగన్వాడీ భవనం దగ్గర ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి డ్వాక్రా మహిళా భవనం గురించి కోసం 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ ఆయన పాలక వర్గంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్, ఉప సర్పంచ్ అంతటి సుష్మా అశోక్ గౌడ్, వార్డు మెంబర్లు మాచగోని మహేందర్, ముదిరాజ్, బోడుసు రాఘవేందర్ యాదవ్, మొగల్ల జీవన్ రెడ్డి, బుర్రా శ్రీనివాస్ గౌడ్, రూర్పునూరు శివగౌడ్, బత్తని దీప్తిక, నాగరాజు గౌడ్, కేవత్ నరేష్, తాటిపల్లి రమేష్ గౌడ్, లింగాల శ్రీలత, బండారి సునీత, గడ్డమీద దశరథ్ గౌడ్, ఖైరత్ రాజు, మంజుల, సుదర్శన్, యాదయ్య, గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ కె పాల్, అబ్దుల్లాపూర్ మొట్టు మండల్ ఏబిఎన్ నరసింహ, మహిళా సంఘాల లీడర్, వివోలు తదితరులు పాల్గొనడం జరిగింది.